హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఎస్ఎం ఛానల్. ఈరోజు మనం ఒక చాలా ప్రత్యేకమైన కంపెనీ గురించి మాట్లాడబోతున్నాం. అది ఒక సాధారణ ఐటీ కంపెనీ కాదు. ఇది ఒక పవరు, డిఫెన్స్ ప్లస్ సైబర్ సెక్యూరిటీ, సెమీ కండక్టర్ ఆధారిత డీప్ టెక్ కంపెనీ. ఇండియా ఫ్యూచర్ టెక్నాలజీ మ్యాప్లో ఈ కంపెనీ ఏ స్థానం ఉంది? ఇది నిజంగా ఫ్యూచర్ స్టాక్ అవుతుందా? ఇన్వెస్టర్గా మనం దీన్ని ఎలా చూడాలి అన్ని ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. తమ్నైలో చూసినట్లుగా అలాంటి స్టాక్ మీకు దొరకాలంటే రీసెర్చ్ చేయాలి. రీసెర్చ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. మీరు రీసెర్చ్ చేశారంటే ఆటోమేటిక్గా మీకు ఇలాంటి స్టాక్ దొరుకుతాయి. మన ఛానల్లో రియల్ నాలెడ్జ్ మీకు దొరుకుతుంది. ప్రతి వీడియోలో ఏదో ఒక పాయింట్ ద్వారా మీరు నేర్చుకుంటారు. మీరు కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎడ్యుకేషన్ పర్పస్ కోసం చేస్తున్నాను. నేను సేబీ రిజిస్టర్ని కాదు. మీరు ఏ స్టాక్ నైనా బై చేసే ముందు మీ ఫైనాన్స్ అడ్వైజర్ సలహా తీసుకొని బై చేయడం మంచిది. లేకుంటే నీకై మీరు రీసెర్చ్ చేసి అనలైజ్ చేసి బై చేయడం మంచిది. ఎవరో చెప్పారు మనం బై చేద్దామని కాదు. మీరు కూడా నాలెడ్జ్ రీసెర్చ్ చేయడం వల్ల మీ నాలెడ్జ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. దానివల్ల మీరు ఒకరి మీద ఆధారపడకుండా ఆటోమేటిక్గా మీరు ఏ స్టాక్ను ఎక్కడ బై చేయాలా, ఎప్పుడు సేల్ చేయాలా అనేది మీకు అర్థమవుతుంది. స్టాక్ పేరు వచ్చేసి టైరెంట్ టెక్ ల్యాబ్స్ లిమిటెడ్. దీని 2000 సంవత్సరంలో స్థాపించబడింది. అయితే ఇది ఒక నాలెడ్జ్ బేస్డ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ కంపెనీ. అంటే ఇక్కడ స్ట్రక్చర్ అంటే ఏంటంటే ఇక్కడ ఫ్యాక్టరీలు ఉండవు. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ అసలు లేదు. కానీ అత్యంత విలువైంది అంటే హై స్కిల్ ఇంజనీరింగ్ ప్లస్ టెక్నాలజీ నాలెడ్జ్ ఉన్న కంపెనీ. ఇది ప్రొడక్ట్ అమ్మే కంపెనీ కాదు, గమనించాలా. ఇది సొల్యూషన్ అమ్మే కంపెనీ. ఇది ఏదైనా ప్రాబ్లానికి సొల్యూషన్ ఇస్తుంది అన్నమాట. అటువంటి కంపెనీ ఇది. మనము ఈ కంపెనీ బిజినెస్ మోడల్ చూద్దాం. పవర్స్ ఏమిటి, అలాగే డిఫెన్స్ అండ్ ఎయిర్ స్పేస్ R&D పార్ట్నరు ఎలా చేస్తుంది, అలాగే సైబర్ సెక్యూరిటీకి సొల్యూషన్ ఎలా ఇస్తుంది, అలాగే సెమీ కండక్టర్ అండ్ సిస్టమ్ డిజైన్ ఎలా చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ మనము వన్ బై వన్ చూద్దాం. అలాగే ఇది పెన్నీ స్టాకు. పెన్నీ స్టాకు దీని మార్కెట్ క్యాప్ వచ్చేసి 400 షేర్ అండర్లో ఉండడం జరిగింది. అని బిజినెస్ చూసుకుంటే దీన్ని చాలా గ్రేట్ బిజినెస్ అని మనం ఇక్కడ చూడవచ్చు. మనం ఇక్కడ ముందుగా పవర్ సిస్టమ్స్ సొల్యూషన్ అంటే ఏమిటి అని దీని గురించి మనం తెలుసుకుందాం. సర్వీసెస్ ఫర్ మోడర్న్ గ్రిడ్ మేనేజ్మెంట్ అంటే ఇది ఆధునిక విద్యుత్ గ్రేడ్ నిర్వహణ కోసం టెక్నాలజీ కన్సల్టెన్సీ ఆధారిత సేవలు. ఇక్కడ మనం ఎనర్జీ లాస్ రిడక్షన్ అంటే ఐడెంటిఫై, రెడ్యూస్ ఎలక్ట్రిసిటీ వేస్టేజ్. ఎక్కడైతే రెడ్యూస్ అవుతుందో అది ఎట్లయితే మనం విద్యుత్ తయారయ్యే చోటు కాడి నుంచి మనకు చేరే వరకు చాలా వరకు మధ్యలో వేస్టేజ్గా వెళ్తుంది. అది ఎట్టంటే ట్రాన్స్మిషన్ లాస్, అలాగే డిస్ట్రిబ్యూషన్ లాస్, టెక్నికల్ లాస్, కమర్షియల్ లాస్ అంటే చోరీ అని, మళ్ళీ మీటర్ అని, అలాగే దొంగ కరెంట్ అని ఇవి ఉంటుంది కదా. అవన్నీ దానివల్ల నష్టం జరుగుతుంది. వాటి వల్ల ఏంటంటే వేస్టేజ్గా పోతుంది ఎలక్ట్రిసిటీ. వాటి అన్ని ఐడెంటిఫై చేసి దీన్ని రెడ్యూస్ చేయడమే ఎనర్జీ లాస్ రెడ్యూషన్ అంటారు. మామూలుగా అయితే మనము ఢిల్లీలో ఎగ్జాంపుల్గా ఢిల్లీలో టాటా పవర్ అనేది అది 52%. 52% లాస్ అవుతుంది. దాన్ని ఏంటంటే 8%కి తగ్గేయడం జరిగింది ఈ కంపెనీ. దానివల్ల ఏంటంటే గ్లోబల్ బెంచ్ మార్క్ సరిపోయేంత స్థాయిని ప్రమాణాలకు సమానమని మనం ఇక్కడ చూడవచ్చు. T&D ప్లానింగ్ అంటే ఏంటంటే ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ ప్లానింగ్. ఇదేమి ఎట్లా అంటే ట్రాన్స్మిషన్ అంటే ఏంటంటే మనము హై వోల్టేజ్ లైన్స్. అలాగే డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ లోకల్ సప్లై లైన్స్. వీటిని సమర్థవంతంగా డిజైన్ చేయడం జరుగుతుంది. ఇందులో ఏంటంటే మనం నెట్వర్క్ ఎక్స్పెన్షన్ ప్లానింగ్, అలాగే లోడ్ ఫోర్కాస్టింగ్, సబ్స్టేషన్ ప్లానింగ్, రెన్యూబుల్ ఇంటిగ్రేషన్ ప్లానింగ్, లైన్ రూటింగ్ ఆప్టిమైజేషన్, గ్రిడ్ స్టెబిలిటీ అనాలిసిస్ ఇవన్నీ ఇది చేయడం జరుగుతుంది. ఎందుకు అవసరము ఇవన్నీ మీకు డౌట్ రావచ్చు.
ఎందుకు అవసరం అని మీకు డౌట్ వచ్చింది ఏంటంటే డిమాండ్ పెరుగుతుంది దీనికి. ఓకే, అలాగే ఈవీ ఛార్జింగ్ లోడ్ ఇప్పుడు ఈవీ కదా, దాని ఛార్జింగ్ లోడ్ పెరుగుతుంది. అలాగే సోలార్ విండ్ ఇంటిగ్రేషన్ అవసరం దీనికి, రెండులో సోలార్ విండ్ ఇంటిగ్రేషన్స్. ఓకే, అలాగే పవర్ రిలయబిలిటీ మెరుగుపరచాలి, వీటి కోసం ఇది ప్లానింగ్ చేయడం జరుగుతుంది. సేఫ్టీ స్టడీస్ అంటే ఇన్షూర్ ఎలక్ట్రికల్ సేఫ్టీ అండ్ రిలయబిలిటీ అంటే ఏంటంటే షార్ట్ సర్క్యూట్ అనాలిసిస్, ఆర్క్ ఫ్లాష్ స్టడీ, ప్రొటెక్షన్ కోఆర్డినేషన్, ఒకదానికి ఒకటి కోఆర్డినేషన్స్ ఉండాలి. అలాగే ఎర్తింగ్ సిస్టమ్ డిజైన్, ఎర్తింగ్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. అలాగే ఫాల్ట్ లెవెల్ అనాలిసిస్, ఫాల్తుగా లెవెల్ ఉంటాయి కదా, ఒక చిన్న నుంచి పెద్దది చిన్న దానికి దగ్గరగా కొన్ని దూరంగా, దానికి ఇది అనాలైజ్ చేస్తుంది. దీని ప్రయోజనం దీనివల్ల ప్రయోజనం ఏంటంటే చూడండి, ఎక్విప్మెంట్ డిమాండ్ తగ్గుతుంది. ఓకే, ఎక్విప్మెంట్ డిమాండ్ తగ్గుతుంది అన్నమాట. ఇప్పుడు ఫాల్తూ లెవెల్ ఎక్కడంటే ఎక్కడ లెవెల్ ఉన్నాయంటే ఫాల్తూ లెవెల్ ఉంటుందంటే దానివల్ల ఏంటంటే డిమాండ్ ఇది ఎక్విప్మెంట్ అనేది చాలా ఎక్కువ పడుతుంది. అదే దాన్ని తగ్గితే ఎక్విప్మెంట్ డిమాండ్ కూడా తగ్గడం జరుగుతుంది. ఓకే, తర్వాత ఫైర్ రిస్క్ తగ్గుతుంది. ఓకే, దీనివల్ల ఫైర్ రిస్క్ కూడా తగ్గుతుంది. అలాగే వర్కర్ సేఫ్టీ మెరుగుపడుతుంది, ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకు కూడా సేఫ్టీ మెరుగుపడుతుంది. అలాగే వాళ్ళ టైం కూడా మిగులుతుంది. అలాగే రెగ్యులేటరీ కంప్లైంట్స్ తగ్గుతుంది. ఓకే, ఇదే అన్నమాట. ఇక్కడ సాఫ్ట్వేర్ సొల్యూషన్ మేనేజ్ ద గ్రిడ్ విత్ స్మార్ట్ సాఫ్ట్వేర్ టూల్స్ అంటే సాఫ్ట్వేర్ సొల్యూషన్ ఏంటంటే ఇక్కడ SCDA సిస్టమ్స్, అలాగే లోడ్ మానిటైజరింగ్ డాష్ బోర్డ్, అవి కూడా అవసరం. డాష్ బోర్డ్ అనేది కూడా రియల్ టైం గ్రిడ్ అనలైటిక్స్. ఓకే, రియల్ టైం అనేది గ్రిడ్ అనేది మనం ఇక్కడ చూడాలి. అలాగే అవుటేజ్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఎనర్జీ అకౌంటింగ్ టూల్స్, స్మార్ట్ గ్రిడ్ ప్లాట్ఫామ్స్, ఇవన్నీ అనేది సాఫ్ట్వేర్ ద్వారా సొల్యూషన్. రియల్ టైమ్ మానిటైజేషన్, అలాగే ఎక్కడైతే ఫాస్ట్ ఫాల్ట్ డిటెక్షన్ ఉంటుందో వాటిని తగ్గించవచ్చు. అలాగే ఆటోమేటిక్ స్విచ్చింగ్ ఉంటుంది కదా, దాని కూడా. అలాగే డిసిజన్ సపోర్ట్ సిస్టమ్ అనేది ఒకటి మనం ఇక్కడ చేయవచ్చు. మనం సింపుల్గా చెప్పే ఓకే, పవర్ జనరేషన్, ట్రాన్స్మిషన్, ఓకే, అలాగే డిస్ట్రిబ్యూషన్, కన్జ్యూమర్, ఈ మొత్తం చైన్లో ఎఫిషియన్సీ పెంచడం కోసం, అలాగే లాస్ తగ్గించడం, ఓకే, సేఫ్టీ పెంచడం. ఇది తర్వాత సాఫ్ట్వేర్ ద్వారా మేనేజ్ చేయడం. ఇది పవర్ సిస్టమ్ సొల్యూషన్. ఇదే అన్నమాట పవర్ సిస్టమ్ సొల్యూషన్ అంటే. ఫ్రెండ్స్, ఇక్కడ R&D మోడల్ చూద్దాం. ఓకే, ముందుగా మనము ఒక R&D పార్ట్నరు అనే ముందు ఒక సాధారణ కంపెనీ ఉంది అనుకో, అది వెండర్ అంటాం. ఓకే, వెండర్ అంటే ఒక సాధారణ కంపెనీ. ఇదేంటంటే మీరు చెప్పింది తయారు చేసి ఇవ్వడం దీని పని. అదే R&D పార్ట్నర్ అంటే ఓకే, మీతో కలిసి పని చేయడము, డిజైన్ చేయడము, రిస్క్ తీసుకోవడం, సిస్టమ్ అభివృద్ధి చేయడము, టెస్టింగ్ చేయడము, లాస్ట్కు స్టాండర్డ్ సరిపడేలా చేయడం దీని పని. అర్థమైందా? ఇప్పుడు మనం డిఫెన్స్ కానీ ఓకే, డిఫెన్స్ ఆర్గనైజేషన్కు ఒక ప్రాజెక్ట్ చేయాలని అనుకున్నాం. ఒక ప్రాజెక్ట్ చేయాలంటే ఏంటంటే ఇది ఒక పార్ట్నర్ కాబట్టి ఇది ఏం చేస్తుందంటే ముందుగా ఒక ఐడియా, ఓకే, వాళ్ళకి కావాల్సింది ఒక ఐడియాని ఇవ్వడం జరుగుతుంది. అది ఎట్లా అంటే రీసెర్చ్ చేస్తుంది. ఓకే, అలాగే కొత్తగా డిజైన్ చేయడం జరుగుతుంది, కొత్త సిస్టమ్ చేయడం జరుగుతుంది. అలాగే సిమ్యులేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఒక గన్ను చేయాలనుకుంటే ఇదేంటంటే ముందు ఆల్రెడీ సిస్టంలో ఇది చేసి చూపించడం జరుగుతుంది, ఇట్లా చేస్తే బాగుంటుంది. ఓకే, అట్లా. అలాగే దానికి సేఫ్టీ అన్నమాట. సేఫ్టీ కూడా ఆ సేఫ్టీ ఎలా ఉంటే ముందు తెలుసుకుందాం. ఓకే, రిలయబిలిటీ మిలిటరీ స్టాండర్డ్ కూడా చెందిన విధంగా ఉండాలి. స్పేస్ సిమ్యులేషన్ మోడలింగ్ అంటే ఏంది అంటే ఇప్పుడు మనం ఒక మిజైల్ కానీ ఓకే, అలాగే డ్రోన్ కానీ డిఫెన్స్ సిస్టమ్ కానీ ఇలాంటివి తయారు చేసే ముందే ఏంటంటే ఈ సిస్టంలో ఏంటంటే మనం డిజైన్ చేయడం జరుగుతుంది ఈ కంపెనీ. అది ఎట్లా అంటే ఇట్లా చేస్తే బాగుంటుంది, అట్లా చేస్తే బాగుంటుంది అని. ఓకే, దానివల్ల ఏంటంటే ఖర్చు తగ్గుతుంది. ఓకే, డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఉంది కదా, దానికి టైం కూడా డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది. ఓకే,
అలాగే తప్పు ముందే తెలుస్తుంది అనమాట, మనం ఇక్కడ తప్పు చేసేయాలి. అందుకే అంటే ఇది చేయడం వల్ల ఏంటంటే ముందే ఇది తెలుస్తుంది అనమాట. అందువల్ల ఏంటంటే ఇది అన్ని ట్రైడెంట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అలాగే మిలిటరీ స్టాండర్డ్ కంప్లైంట్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఏదైనా ప్రాజెక్ట్లో ఒక గన్ ఇచ్చారనుకో చేయడానికి ప్రాజెక్ట్లో ఇదనేది దీని టెంపరేచర్ ఉండాలి. టెంపరేచర్ అంటే అనుకుని గన్ను కాదండి, మనము రాజస్థాన్లో ఒక విధంగా ఉంటుంది టెంపరేచరు, అలాగే చైనా బార్డర్ కూడా లడాక్ కానీ ఓకే, ఇంకా అరుణాచల్ ప్రదేశ్లో కానీ డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ రాజస్థాన్లో మనం చూసినది ఎక్కువ టెంపరేచర్ ఉంటుంది, దాన్ని తట్టుకోగలగాలి. అలాగే మనం ఇక్కడ మైనస్లో డిగ్రీలో ఉంటుంది అన్నమాట ఉష్ణోగ్రత, ఇక్కడ లడాక్ కానీ అరుణాచల్ ప్రదేశ్ కానీ చైనా బార్డర్ దగ్గర. ఇవన్నీ ఇది తట్టుకొని నిలబడాలా, అలా దీన్ని రూపొందించాలా. ఓకే, ఇంకా చూడండి దీని లైఫ్ కూడా ఎక్కువ ఉండాలా. ఓకే, పెంచగలగాల. దీన్ని 5 years ఉన్నామంటే నెక్స్ట్ మనం ఇంకోటి చేస్తున్నామంటే దాని కూడా 6, 7, 8, 10 years అట్లా దీని లైఫ్ కూడా పెరగాల. అవన్నీ ఏంటంటే ఎట్లా ఉండాలనేది ఇది చేసి ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనం ఇక్కడ చూసినట్లయితే వెండర్ కాదు. ఓకే, వెండర్ అంటే ఒక సాధారణ కంపెనీ అనమాట. ట్రైడెంట్ ఈజ్ నాట్ ఏ వెండర్. ట్రైడెంట్ ఈజ్ ఏ కో క్రియేటర్ ఆఫ్ డిఫెన్స్ టెక్నాలజీ. ఒక కో డిజైన్ లాగా పనిచేస్తుంది. ఓకే, డిఫెన్స్ టెక్నాలజీలో కో క్రియేటర్ లాగా ఇది ఒక పార్ట్గా పనిచేయడం జరుగుతుంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే సైబర్ సెక్యూరిటీ. ఓకే, సైబర్ సెక్యూరిటీ అనే సెగ్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇది ఫాస్ట్ గ్రోయింగ్ సెగ్మెంట్. ఇది ప్రస్తుతం ప్రపంచంలో రాన్సమ్వేర్ అటాక్స్ పెరుగుతున్నాయి, డేటా బ్రాంచెస్ ఎక్కువ పెరుగుతున్నాయి. ఓకే, మనం చూస్తున్నాం డేటా బ్రాంచెస్ డేటా సెంటర్ అని పెరుగుతూ ఉన్నాయి. అలాగే డిఫెన్స్ అండ్ పవర్. ఓకే, డిఫెన్స్ అండ్ పవర్ గవర్నమెంట్కి సెక్టర్ మీద సైబర్ అటాక్స్ పెరుగుతున్నాయి. ఓకే, సప్లై చైన్ హ్యాకింగ్ జరుగుతుంది. అందుకే సైబర్ సెక్యూరిటీ ఇప్పుడు ప్రతి సంస్థకు తప్పనిసరిగా ఉంది అన్నమాట, అవసరం అవుతుంది. ఇక్కడ వల్నరబిలిటీ టెస్టింగ్ అంటే ఏంటంటే ఒక సంస్థ యొక్క నెట్వర్క్ కానీ ఓకే, అలాగే సర్వీసెస్, సాఫ్ట్వేర్, అప్లికేషన్స్, కూల్ సిస్టమ్స్, ఐఓటీ అంటే తెలుసు కదా, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ డివైస్ లో ఉన్న బలహీనతలు ఉంది కదా, అవన్నీ గుర్తిస్తుంది అన్నమాట ఇవన్నీ. ఓకే, ఇది ఎలా చేస్తారంటే చూడండి, పెంట్రేషన్ టెస్టింగ్ వల్ల నెట్వర్క్ స్కానింగ్, ఫైర్ వాల్ ఎవల్యూషన్స్, రీటీమ్ సిమ్యులేషన్, వీటి వల్ల ఏంటంటే చేస్తారన్నమాట. ఏంటంటే ముందుగానే బలహీనతను గుర్తిస్తే హ్యాకర్ అటాక్ చేయకముందే సమస్యను పరిష్కరించవచ్చు. ఉదాహరణకు ఒక పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి సిస్టమ్ ఉంటే ట్రైడెంట్ టెస్టింగ్ చేసి చెప్తుంది అనమాట, ఈ పోర్ట్ ఓపెన్ ఉంది, ఇది హ్యాక్ అయ్యే అవకాశం ఉందా లేదా అనేది ఈ ట్రైడెంట్ అనేది చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ట్రైడెంట్ కొన్ని సెక్యూరిటీ టూల్స్ అందించడం జరుగుతుంది. అదంటే ఎండ్ పాయింట్ ప్రొటెక్షన్స్, థ్రెట్ డిటెక్షన్, నెట్వర్క్ మానిటరింగ్, ఓకే, డేటా ఎన్క్రిప్షన్. అంటే ఏంటంటే అటాక్ ఇవి ఏం చేస్తాయంటే అటాక్ జరిగితే ఓకే, అటాక్ అయితే వెంటనే అలర్ట్ చేస్తాయి అన్నమాట. స్పెసిఫికేషన్ యాక్టివిటీ డిటెక్ట్ చేస్తాయి. ఓకే, మార్వేర్ బ్లాక్ చేస్తాయి. ఇవన్నీ అట్లా చేస్తాయి. అంటే ఎగ్జాంపుల్ మనం చూసినా డిఫెన్సివ్. ఓకే, డిఫెన్స్ సర్వీస్లో అన్యూజువల్ లాగిన్ అటెంప్ట్స్ ఉంటే ఓకే, అంటే ఎవరైతే అవసరం లేదో వాళ్ళు లాగిన్ అవుతే సిస్టమ్ వెంటనే అలర్ట్ చేస్తుంది అనమాట. అప్పుడు ఏంటంటే డిఫెన్స్ వాళ్ళు ఏమంటే అలర్ట్ అవ్వడం జరుగుతుంది. అడ్వైజర్ సర్వీస్ అంటే ఏమిటి అని మనకు తెలుసుంటే, ఇది సైబర్ సెక్యూరిటీలో కేవలం టూల్స్ మాత్రమే కాదు, సరిపోయి స్ట్రాటజీ కూడా అవసరం. ట్రైడెంట్ ఏమి ఇస్తుందంటే స్ట్రాటజీ, సెక్యూరిటీ ఆడిటిస్, ఓకే, అలాగే రిస్క్ అసెస్మెంట్, కంప్లైంట్ గైడ్నెస్, సైబర్ స్ట్రాటజీ ఓకే, ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. ఇవి ఎక్కువ ఎవరికి ఇస్తుందంటే చూడండి, పవర్, అలాగే డిఫెన్స్, గవర్నమెంట్, వీటికి ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అంటే ట్రైడెంట్ కేవలం సాఫ్ట్వేర్ అమ్మదనమాట, స్ట్రాటజీ కూడా డిజైన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం టార్గెట్ క్లయింట్స్ ఎవరు మనం చూసినట్లయితే చూడండి, ఇక్కడ పవర్కు చెందినవి, అలాగే డిఫెన్స్ ఆర్గనైజేషన్ అంటే ఏరోస్పేస్ కంపెనీలు ఉంటాయి కదా, అలాగే డిఆర్డిఓ, అలాగే గవర్నమెంట్ ఏజెన్సీస్, అలాగే పిఎస్సిఓస్, లార్జ్ ఎంటర్ప్రైజెస్, వీటికి ఏంటంటే ఇది క్లయింట్లు ఈ కంపెనీకి. ఓకే, ఎందుకు మనం ఇక్కడ చూసినట్లయితే ఓకే, ఈ సెగ్మెంట్ ఇంపార్టెంట్ ఎందుకు కంపెనీకి అంటే ఫాస్ట్ రెవెన్యూ సైకిల్ ఉంది దీంట్లో. ఓకే, ఎందుకంటే సైబర్ సెక్యూరిటీ ప్రాజెక్ట్ తొందరగా రిక్వైరింగ్ ఇన్కమ్ ఎక్కువ వస్తుంది. అదంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉంటాయి కదా, సబ్స్క్రిప్షన్ మోడల్ ఉంటాయి కదా, అవి కూడా పెరగడం జరుగుతుంది. హై డిమాండ్ సెక్టర్ అన్నమాట ఇది. ఫ్యూచర్లో సైబర్ సెక్యూరిటీ అనేది రియాలిటీ అవుతుంది. ఫ్యూచర్లో సైబర్ సెక్యూరిటీ రియాలిటీ అవుతుంది.
ఓకే. అయితే గ్రోత్ పొటెన్షియల్ మనం గ్రోత్ పొటెన్షియల్ చూసినట్లయితే ఇది సైబర్ సెక్యూరిటీ మార్కెట్ మీద మనం గ్లోబల్లీ గ్రోయింగ్ డబుల్ డిజిట్ రేటు పెరుగుతుంది. అలాగే ఇండియా డిజిటల్ ఓకే ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఒక్క చోట ఇంకో చోటికి మనం ట్రాన్స్ఫర్ అవుతుంది డేటా అనేది వల్ల అదేంటంటే డిమాండ్ పెరుగుతుంది ట్రాన్స్ఫర్మేషన్ వల్ల. అలాగే డిఫెన్సివ్ సెమీకండక్టర్ డిఫెన్సివ్ సెమీకండక్టర్ సెక్టర్లకు హై సెక్యూరిటీ అవసరం అన్నమాట. అందుకే థైలాండ్కి ఫ్యూచర్ ఎక్స్పెన్షన్ ఛాన్సెస్ ఎక్కువ. ఓకే, మనం రిస్క్ కూడా చూసుకున్నట్లయితే కాంపిటీషన్ ఎక్కువ ఉంది. ఓకే, స్కిల్డ్ మ్యాన్ పవర్ అవసరము, అలాగే కాన్స్టెంట్ టెక్నాలజీ అప్గ్రేడ్ అవసరం. ఓకే, ఇప్పుడు మనం థైలాండ్ టెక్ ల్యాబ్స్లో సెమీ కండక్టర్ బిజినెస్ చూద్దాం. ఓకే, ఎందుకు ఫ్యూచర్ ఇంజన్ అంటున్నారు అంటే ప్రపంచంలో ఏఐ, 5G, ఈవీఎస్, డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్, డేటా సెంటర్స్, ఐఓటీ డివైజు అన్నింటికి ఏంటంటే చిప్ అవసరము. అంటే సెమీ కండక్టర్ అవసరము. చిప్ లేకుండా ఏ టెక్నాలజీ కూడా పనిచేయదు. అందుకే సెమీ కండక్టర్ ఇండస్ట్రీ అనేది ఫ్యూచర్ బ్యాక్ బోన్ అని మనం ఇక్కడ గమనించాలా. ఇప్పుడు చిప్ డిజైన్ అంటే ఏమిటి మనం ఇక్కడ చూసినట్లయితే ఓకే, ఒక ఎలక్ట్రానిక్ చిప్లో ఎంత లాజిక్ ఉండాలి, ఎలా పని చేయాలి, ఎంత పవర్ కన్జ్యూమ్ చేయాలి, ఎంత స్పీడ్ ఉండాలి అన్నిటిని డిజైన్ చేయడం అనమాట చిప్ డిజైన్ అంటే. థైలాండ్ పాత్ర ఏంది? కస్టమ్ చిప్ ఆర్కిటెక్చర్ డిజైన్ చేయడం, అలాగే ఎంబెడెడ్ సిస్టమ్స్, అలాగే డిఫెన్స్ గ్రేడ్ ఎలక్ట్రానిక్ డిజైన్ చేయడము, అలాగే సిస్టమ్ డిజైన్ ప్లానింగ్ అన్నమాట చేయడం జరుగుతుంది. దీని పాత్ర ముఖ్యంగా ఇది ఫ్యాబ్రికేషన్ కాదు, ఇది బ్రెయిన్ డిజైన్ పని అని మనం ఇక్కడ గమనించాలి. అలాగే విఎల్ఎస్ఐ అంటే వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్, లక్షల ట్రాన్సిస్టర్స్ లో ఒకే చిప్ లో ఇంటిగ్రేషన్ చేయడం. అంటే లక్షల ట్రాన్సిస్టర్స్ ఉంటాయి కదా, అన్ని ఒకే చిప్ లో ఇంటిగ్రేట్ చేయడం దీని పని అన్నమాట. ఇందులో ఏంటంటే ఆర్టీవీ డిజైన్, ఓకే, వెరిఫికేషన్, ఫిజికల్ డిజైన్, టైమింగ్ అనాలిసిస్, అలాగే టెస్టింగ్ అండ్ వ్యాలిడేషన్. ఇది హై స్కిల్ హై టెక్నాలజీ ఫీల్డ్ అన్నమాట. లాంగ్ టర్మ్ హై వాల్యూ బిజినెస్ కలిగి ఉండడం మనం ఇక్కడ చూడాలి. FPGA అంటే ఏమిటి అంటే ప్రోగ్రామబుల్ గేట్ అరే. అంటే ఇది ఒక ప్రోగ్రామ్, పేర్లోనే ఉంది కదా, ప్రోగ్రామబుల్ చిప్ అన్నమాట. తయారీ తర్వాత ఒక ప్రోగ్రామ్ మార్చుకోవచ్చు. ఓకే, తయారీ తర్వాత కూడా మనం ప్రోగ్రామ్ని మార్చుకోవచ్చు అనమాట. ఎక్కడ ఉపయోగిస్తారు అని మనం ఇక్కడ గమనించినట్లయితే డిఫెన్సివ్ అప్లికేషన్, ఓకే, మిజైల్ కంట్రోల్ సిస్టమ్ ఉంటాయి కదా అవి, అలాగే ఏరోస్పేస్, ఏవియోనిక్, ఓకే, హై స్పీడ్ కమ్యూనికేషన్, ఓకే, టెలికాం ఎక్విప్మెంట్, ఆటోమేటివ్ హార్డ్వేర్, వీటిల్లో దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. థైలాండ్ పని ఏంది అంటే ఈ FPGA ఉంది కదా, లాజిక్ డిజైన్ చేయడం, హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ఇంటిగ్రేషన్, రియల్ టైం టెస్టింగ్, ఓకే, అలాగే డిఫెన్సివ్ ప్రాజెక్ట్లో FPGA చాలా ముఖ్యమైనదిగా మనం ఇక్కడ చూడాలి. తర్వాత మనం హార్డ్వేర్ ప్రోటోటైపింగ్. ఓకే, అంటే ఏమిటి? ప్రోటోటైపింగ్ అంటే ఫైనల్ ఒక ప్రోడక్ట్ తయారు చేయడం జరుగుతుంది. ఓకే, ఫైనల్ ప్రోడక్ట్ తయారు చేసే ముందు ఒక శాంపిల్ వేరియేషన్ తయారు చేయడం అన్నమాట. ఎందుకు అవసరము అంటే టెస్టింగ్కి, అలాగే ఎర్రర్ కరెక్షన్, ఎక్కడైనా ఎర్రర్ ఉన్నాయా అవి కరెక్షన్ చేయడానికి, అలాగే దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అలాగే డిఫెన్సివ్ కంప్లైన్స్ అన్నమాట. అలాగే దీని పని మనం చూసినట్లయితే ప్రోటోటైప్ బోర్డు, ఓకే, డిఫెన్సివ్ ప్రోటోటైప్ ఉంది కదా, బోర్డ్స్ తయారు చేస్తుంది. అలాగే సిస్టమ్ ఇంటిగ్రేషన్స్ ఇస్తుంది, అలాగే క్లయింట్ టెస్టింగ్ సపోర్ట్, ఓకే, హార్డ్వేర్ ఉంటుంది కదా అవి చేస్తుంది అనమాట. అయితే ఇప్పుడు మన ఇండియా ఉంది కదా, ఓకే, సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంకరేజ్ చేస్తుంది. PLI స్కీమ్ ద్వారా ఇన్సెంటివ్స్ ఇస్తుంది అనమాట. డిఫెన్స్ ఎలక్ట్రానిక్ లోకలైజేషన్ మీద ఫోకస్ చేస్తుంది అనమాట. ఓకే, డిఫెన్స్ ఎలక్ట్రానిక్ ఫ్యూచర్ మొత్తం అదే కాబట్టి అది లేనిదే సెమీకండక్టర్ లేనిదే ఏది పనిచేయదు. అందుకని లోకలైజేషన్ మీద ఫోకస్ చేస్తుంది. ఓకే, దీని థైలాండ్ మనం చూసినట్టు విధంగా చూడండి.
ఓకే. డిజైన్ సర్వీస్ అందిస్తుంది. డొమెస్టిక్ డిఫెన్స్ ప్రాజెక్ట్‌లో భాగస్వామ్యం అవుతుంది. గ్లోబల్ చిప్ సప్లై చైన్‌లో ఇంటిగ్రేట్ అవ్వాలని చూస్తుంది. అంటే కంపెనీ స్ట్రాటజీ ఎలా ఉందంటే నేషనల్ స్ట్రాటజీకి అలైన్డ్‌గా ఉండడం మనం ఇక్కడ గమనించాలి. ఓకే. అలాగే గ్లోబల్ ఆపర్చునిటీ ఎలా ఉంటది అని మనం ఇక్కడ గమనించినట్లయితే యూఎస్, చైనా చిప్ వార్ వల్ల ఓకే. ఇప్పుడు యూఎస్, చైనా చూస్తున్నాం కదా! చిప్‌లో వార్ వల్ల ఎలా జరుగుతుందో. అలాగే ఇండియన్ ఆల్టర్‌నేటివ్ డిజైన్ హబ్ అవుతుంది. ఆ రెండిట్లో వల్ల ఏందంటే ఇండియా ఆల్టర్‌నేటివ్ డిజైన్ హబ్ అవుతుంది. గ్లోబల్ కంపెనీస్ ఇండియాలో డిజైన్ ఔట్‌సోర్సింగ్ చేస్తున్నారు. ఓకే. గ్లోబల్ కంపెనీస్ ఇండియాలోనే డిజైన్ ఔట్‌సోర్సింగ్ చేస్తున్నడం జరుగుతుంది. ఓకే. టైలెంట్ ఫ్యూచరు ఆపర్చునిటీ పైప్‌లైన్ వెరీ స్ట్రాంగ్‌గా ఉండడం మనం ఇక్కడ గమనించాలా. టైలెంట్ టెక్ ల్యాబ్స్ లిమిటెడ్ చూడండి ₹230 ఉండడం జరిగింది. ఓకే. దీని ఒక లాట్ వచ్చేసి 125 షేర్స్ అనమాట. మీరు ఒక లాట్ పక్కా తీసుకోవాలా. ఒక లాట్ తీసుకుంటే 125 షేర్లు కొనాలా. అప్పుడే మీకు ఈ షేర్ దొరకగలుగుతుంది. ఓకే. నేను దీన్ని 5 డేస్ ముందే నేను దీన్ని రీసెర్చ్ చేయడం జరిగింది కంపెనీ. ఓకే. నేను వీడియో చేయడం కొంచెం లేట్ అయింది. చూడండి మార్కెట్ క్యాప్‌లో చూడండి మాత్రం 369 సీఆర్ ఉండడం జరిగింది. అంటే చాలా పెన్నీ స్టాక్ ఇది. ఓకే. మనం ప్రైస్ చూడకూడదు. ఓకే. మార్కెట్ క్యాప్ చూడాలా. అలాగే కంపెనీ బిజినెస్ కూడా మనం ఇక్కడ గమనించాలి. ఓకే. చూడండి 52 వీక్ హై చూస్తే ₹1030 ఉంది. ఓకే. అలాగే లో చూస్తే 165. నేను దీన్ని 182 ఓకే. ₹189 కూడా నేను దీన్ని అబ్జర్వ్ చేయడం జరిగింది. స్టాక్ పీఈ చూసుకుంటే 19 అలాగే ఇండస్ట్రీ పీఈ చూసుకుంటే 21 అంటే చాలా ఇండస్ట్రీ పీఈ కంటే స్టాక్ పీఈ ప్రెజెంట్ తక్కువలో ట్రేడ్ అవ్వడం జరుగుతుంది. ఓకే. ఆర్ఓఈ దోను చూసుకుంటే చాలా బాగున్నాయి. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 26.7 రిటర్న్ ఆన్ ఈక్విటీ 22%. ఓకే. ఫేస్ వాల్యూ వచ్చేసి 10 ఇది డివిడెండ్ కూడా ఇస్తుంది. చూడండి 0.47% డివిడెండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఫ్యూచర్‌లో స్టాక్ స్ప్లిట్ అయ్యే అవకాశం కూడా మనకు ఇక్కడ చూడవచ్చు. ఓకే. రిజర్వ్ చూసుకుంటే 50 సీఆర్ వరకు ఇది రిజర్వ్‌లో ఉంది. ఓకే. డెప్త్ అప్పులు చూసుకుంటే 17 సీఆర్ వరకు ఇది ఉంది. ఇక్కడ మనం ఇయర్లీ ఇన్కమ్ స్టేట్మెంట్ మనం చూసినట్లయితే చూడండి రెవెన్యూ, నెట్ ఇన్కమ్, నెట్ మార్జిన్ ఇక్కడ ఎవ్రీ ఇయర్ చూడండి లాస్ట్ 5 ఇయర్స్‌ని చూసుకుంటే ఎలా ఇంక్రీజ్ అవుతా ఉన్నాయో చూస్తున్నారా? చూడండి నెట్ మార్జిన్ ఎట్లా ఇంక్రీజ్ అవుతున్నాయి. అలాగే రెవెన్యూ కూడా చూడండి ఎట్లా ఇంక్రీజ్ అవుతుందో. ఓకే. మనం ఇక్కడ చార్ట్ గమనించినట్లయితే చూడండి 182 కాడ మంచి ఓకే చూస్తున్నాం కదా. ఇక్కడ నుంచి మళ్ళీ ఇది ఓకే బ్యాక్ బౌన్స్ అయ్యే అవకాశాలు మనం ఇక్కడ చూడవచ్చు. ఓకే. మీరు కూడా ఒకసారి ఈ స్టాక్‌ను మీరు మీ వాచ్ లిస్ట్‌లో పెట్టుకొని అబ్జర్వ్ చేయండి. ఓకే. చూడండి ఎక్కడ 1400 నుంచి మనకు ఇప్పుడు ప్రెజెంట్ 228 నడుస్తుంది. ఓకే. నేను దీన్ని ₹189 కాడ నేను వాచ్ లిస్ట్‌లో రావడం జరిగింది. ఓకే. వీడియో చేద్దాం అనుకుంటున్నా కానీ టైం దొరకక చేయట్లేదు. అందుకే ఇప్పుడు దొరుకుతున్నట్టు చేస్తున్నా. ఓకే. చూడండి మీరు కూడా ఒకసారి మీ స్టాక్‌ను మీరు గమనించండి. ఇక్కడ మనం ఇన్వెస్ట్ అయితే షేర్ హోల్డింగ్ ప్యాటర్న్స్‌లో ప్రమోటర్స్ చూడండి 67.97% వీళ్ళు హోల్డ్ చేయడం జరిగింది. ఓకే. అలాగే దీని మైనస్ చూసుకుంటే ఎఫ్ఐఐ మైనస్ ఉండదు అంటే లేరు ఖాళీ. అలాగే మనం పబ్లిక్ చూసుకుంటే 32% మనం ఇక్కడ గమనించాలి. ఇక్కడ మనం నెంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్ చూసినట్లయితే మాత్రం 4,938 మంది ఇలా నెంబర్ ఆఫ్ షేర్ హోల్డర్లు ఈ కంపెనీలో కలిగి ఉండడం జరిగింది. ఓకే. అందుకే మీ లక్ కూడా ఒకసారి దీంట్లో చూసుకోండి. ఇది 200 నుంచి 400 పోయినా కానీ 1 ఇయర్‌లో డబుల్ అవుతుంది మీరు చేసిన ఇన్వెస్ట్‌మెంట్. ఓకే. మీరు ఇంకోసారి ఈ స్టాక్‌ను రీసెర్చ్ చేయండి. ఓకే. నేను ఈ వీడియో ఎడ్యుకేషన్ పర్పస్ కోసం చేస్తున్నాను. ఐ యామ్ నాట్ ఏ సేవ్ రిజిస్టర్. మీరు ఏ స్టాక్‌ని బై చేసే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకొని బై చేయడం మంచిది. ఓకే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. జై హింద్.